బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి కేటీఆర్ వెళ్లారు. కేసీఆర్ తో కేటీఆర్ కీలక సమావేశం చేయబోతున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై అలాగే కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లారు. కేసీఆర్ తో కేటీఆర్ కీలక సమావేశం జరపబోతున్నారు. ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ, అలాగే కవిత లేఖ, ఇంకా కాళేశ్వరం నోటీసులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి కేటీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ తో కీలక సమావేశం కాబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాల మధ్య ఈ కేటీఆర్ భేటీ ఏ విధంగా ఉంటుంది అంటారు తేజ? లక్ష్మి, మొత్తంగా తెలంగాణ రాజకీయాలు అయితే మాత్రం అత్యంత రసవత్తరంగా మారినాయి అన్నటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే అనూహ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ అంటే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అనంతరం నేషనల్ హెరాల్డ్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా కవిత ఆయన తండ్రికి అంటే కేసీఆర్ కు లేఖ రాసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు దేశవ్యాప్తంగానే తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారి అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నట్లుగానే చెప్పాలి. గత కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఇటు కేటీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో సమావేశమైనటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం కూడా కవిత కేసీఆర్ కు రాసినటువంటి లేఖ చుట్టూనే తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ లేఖకు సంబంధించినటువంటి అంశం, ఈ కవిత లేఖ రాసినటువంటి అంశం కానివ్వండి, లేదంటే కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం వీటితో పాటు ఇటు హరీష్ రావు, అదేవిధంగా ఈ పార్టీలో కొంతమంది భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. లీకులు వీరులు ఉన్నారు, రేవంత్ రెడ్డి కోవత్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని చెప్పినటువంటి కవిత కూడా ఈ విషయమైనటువంటి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఇదే ప్రస్తావించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కోవత్తులు ఎక్కడైనా ఉండొచ్చు, తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన తాజా రాజకీయాలు నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన మొత్తంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇటు కేసీఆర్ తో కేటీఆర్ చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ కూడా పలు కీలకమైనటువంటి సూచనలు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ కు సూచించబోతున్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. అలాగే తేజ, చూసుకుంటే ఈ యొక్క భేటీలో వీళ్ళిద్దరేనా లేకపోతే ఇంకెవరైనా పాల్గొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందా తేజ? ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ భేటీలో కేసీఆర్ తో కేటీఆర్ఏ ముఖాముఖిగా ఈ భేటీలో పాల్గొనబోతున్నట్లుగానే తెలుస్తుంది. ఇప్పటికే భేటీ అయినటువంటి పరిస్థితి, ఈ భేటీ అనేటువంటిది ప్రారంభమైంది. భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలంటే ఇతరత్ర నాయకులు ఉన్నప్పటికీ కూడా, అంటే కేటీఆర్ వెంట కొంతమంది నాయకులు వెళ్ళినప్పటికీ, కేసీఆర్ తోటి కొంతమంది నాయకులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఫామ్ హౌస్ లో మాత్రం ముఖాముఖిగా కేసీఆర్ తో కేటీఆర్ మాత్రమే భేటీ అయ్యారు. పలు కీలకమైనటువంటి సూచనలు, అంటే ఏ విధమైనటువంటి వైఖరి అవలంబించాలి, ఇటు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినటువంటి అంశంలో పార్టీ ఏ విధంగా కూడా నిలబడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, కవిత అంశంలో కూడా ఏ విధంగా కూడా పార్టీలో కొన్ని భిన్న స్వరాలు కూడా వినిపించేటువంటి పరిస్థితి, కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీలో నెలకొనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా అంతా కూడా సవ్యంగా ముందుకు వెళ్లే విధంగా ఏకీకృతంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కసాటిపైన ఉండే విధంగా ఎక్కడా కూడా అలజడి రాకుండా అయితే మాత్రం హెచ్చుతగ్గులేమీ లేకుండా చాలా ప్రశాంతంగానే ముందుకు వెళ్లేటువంటి వాతావరణం క్రియేట్ చేసేటువంటి విధంగా కూడా కేసీఆర్ అయితే పలు కీలకమైనటువంటి సూచనలు చేయబోతున్నారు. ప్రస్తుతం భేటీ అయితే ప్రారంభమైంది, ఈ భేటీ కొనసాగుతుంది. సుమారు ఈ భేటీ గంట పాటు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం మనకు అందుతున్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.